బ్రేకింగ్ న్యూస్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో మోహిత్ ను అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. పులివర్తి నానిపై హత్యాయత్న కేసులో 37వ నిందితుడిగా మోహిత్ పేరు చేర్చారు. మే 14న పద్మావతి వర్సిటీ వద్ద నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో కుట్రదారి కింద మోహిత్ రెడ్డి పేరు చేర్చారు పోలీసులు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. అయితే ముందస్తు బెయిల్ కోసం మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో మోహిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రికి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. పద్మావతి యూనివర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి మోహిత్ రెడ్డిని 37వ నిందితునిగా చేర్చారు. మే 14న పద్మావతి వర్సిటీ వద్ద ఈ అల్లర్లు జరిగాయి. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అక్యూజ్డ్ 37గా మోహిత్ పేరు చేర్చారు పోలీసులు. అయితే మోహిత్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టులో విచారణ వాయిదా పడ్డ నేపథ్యంలో ప్రస్తుతం మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మోహిత్ రెడ్డిని కుట్రదారి కింద పేరు చేర్చారు. అప్పటి ఘటనలో మే 14న జరిగిన ఘటనకు సంబంధించి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ఆయనను కుట్రదారిగా చేర్చారు. ప్రస్తుతం మోహిత్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకొని ఏపీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రికి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి లోకేష్ జైన్ అవుతున్నారు. లోకేష్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎప్పుడు ఏపీ తీసుకొస్తున్నారు? జడ్జి ముందు ఎప్పుడు హాజరుపరచబోతున్నారు? ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే బెంగళూరులో తిరుపతి సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి ఘటనని మనము బ్రేకింగ్ న్యూస్ కింద ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏదైతే ఈ మే 14వ తారీఖున ఇటు అంటే తిరుపతి సంబంధించినటువంటి పద్మావతి యూనివర్సిటీ కేంద్రంగా కూడా టీడీపీ అభ్యర్థిగా అప్పుడు బరిలో ఉన్నటువంటి పులివర్తి నాని, ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని పైన హత్యాయత్నం జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. తన పైన అదేవిధంగా తన కారును పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు తన పైన అటాక్కి గురైనటువంటి కేసులో దాదాపు 36 మందిని కూడా నాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒక సిట్ ఏర్పాటు చేసినటువంటి అప్పటి ఎన్నికల కమిషన్ వాటన్నిటిని పూర్తిగా కూడా విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే 36 మందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే 37వ నిందితుడి కింద చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఆ సిచ్యువేషన్ సంబంధించి పులివర్తి నాని పైన జరిగినటువంటి దాడికి సంబంధించి ప్రేరేపించినటువంటి కుట్రదారుగా కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పేరు యాడ్ చేయడం పైన అనేక మార్లు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటు మీడియాతో కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఆ ఘటనకు సంబంధించి ఘటన జరిగింది వాస్తవమే, ఆ ఘటనలో పాల్గొన్నటువంటి వ్యక్తులు వాస్తవమే, అవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ఆ కుట్ర కోణము అనేది చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి, తన తనయుడైనటువంటి మోహిత్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయం. వైసీపీ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఆవేశపరంగా చేసినటువంటి ఒక చర్యగా దాన్ని చూపించినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఆయన మీడియాతో తెలియజేయడంతో పాటు పులివర్తి నానికి ఆ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదు, కావాలంటే డాక్టర్లు కూడా దాన్ని నిర్ధారించారు అని చెప్పి కూడా ఆయన ఆ రిపోర్ట్స్ సైతం మీడియాతో పంచుకున్నటువంటి పరిస్థితి. అయితే దాడి జరిగింది వాస్తవమే కదా అని చెప్పి టీడీపీ వాదన కూడా ఒకవైపు నడిచింది. పులివర్తి నాని సైతం చాలా వరకు కూడా హాస్పిటల్లో జాయిన్ అవడం, అదేవిధంగా ఎన్నికల్లో గెలిచిన అనంతరం కూడా ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన పూర్తిగా కూడా ఒక స్టిక్ సహాయంతో కూడా అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితులను చూసాం. తన సతీమణి సుధారెడ్డి కూడా మాట్లాడుతూ తన భర్తని కొద్దిసేపు ఆగుంటే చంపేసి ఉండేవాళ్ళు, ఖచ్చితంగా అక్కడ హత్య జరిగేటువంటి ప్రయత్నమే జరిగిందని చెప్పి కూడా వాళ్ళ వాదన ఆ విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ ఇరువురు కూడా గడిచినట్టు వారం రోజులుగా కూడా జరిగినటువంటి ఈ ఘటన పైన అమాయకుడైనటువంటి తనయుడు పైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పైన కేసు బనాయించారని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే లోకేష్, మోహిత్ ను జడ్జి ముందు హాజరుపరిచి ఇవాళ రిమాండ్ కు తరలిస్తారా అర్ధరాత్రి? ఈ అరెస్ట్ జరిగినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. తిరుపతి నుంచి ప్రత్యేక బృందము అక్కడికి వెళ్ళినట్టు, మోహిత్ రెడ్డి వేరే ప్లేస్ నుండి కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నట్లు, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో బెంగళూరు సంబంధించినటువంటి పోలీసులు మోహిత్ రెడ్డిని గుర్తించడంతో పాటు తిరుపతి సంబంధించినటువంటి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి పోలీసుల అదుపులో
అతను ఉన్నట్టు ప్రస్తుతానికి తిరుపతి సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి మోహిత్ రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడమే కాకుండా ఒక స్పెషల్ టీమ్ ని అక్కడికి తీసుకుని వెళ్లి ఈ అర్ధరాత్రికి అంతా కూడా తిరుపతికి తరలించడమే కాకుండా తిరుపతికి సంబంధించినటువంటి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఒక జడ్జి ముందర చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని హాజరుపరచడంతో పాటు జడ్జి ఆజ్ఞ నిమిత్తం ఒక 13-14 రోజుల వరకు కూడా రిమాండ్ ని అడిగేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇంకా రేపు ఆదివారం కావడంతో కోర్టు కూడా సెలవు ఉంది. సో బెయిల్ లభించేటువంటి ఆస్కారం లేదు. ఈ కేసు పైన ఇప్పటికే హైకోర్టు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పీల్ చేసుకున్నటువంటి పరిస్థితి ముందస్తు బెయిల్ కి. అది కూడా ఇవాళ విచారణ కూడా హైకోర్టు నిరాకరించడంతో కూడా సో ఈ అరెస్ట్ ని పోలీసులు కొద్దిగా ముందంజ వేశారని కూడా మనం చెప్పాలి. రైట్ చేశారు. థ్యాంక్ యూ లోకేష్. ఎన్నికల అల్లర్ల కేసులో మే 14వ తేదీన పద్మావతి యూనివర్సిటీ వద్ద పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఆ కేసులో 37వ నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డిని బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన్ని తిరుపతి తరలించి జడ్జి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.